దానియేలు 3వ అధ్యాయం. నేను చదువుతాను, బైబిల్ లేని వాళ్ళు వినండి. రాజుకి నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాయన మైదానంలో దాన్ని నిలువ పెట్టించాను. ఎవరంటే ఇక్కడ విగ్రహాన్ని ప్రతిమను నిలబెట్టింది? నెబుకద్నెజరు. ఏ ప్రతిమ నిలబెట్టాడు? బంగారు ప్రతిమను నిలబెట్టాడు. ఆయన బబులోను దేశంలో, అంటే నెబుకద్నెజరు ఏ దేశంలో ఉన్నాడు? బబులోను దేశంలోని దూరాయను మైదానంలో బంగారు ప్రతిమను నిలువ పెట్టించాడంట. అర్థమైందా? అంటే దాన్ని తయారు చేయించాడు, బంగారు ప్రతిమను తయారు చేయించాడు. ప్రతిమ అంటే ఏంటి? బొమ్మ. ప్రతిమ అంటే ఏంటి? స్కూల్లో పర్యాపదాలు నేర్చుకుంటున్నారా? పర్యాపదాలు చాలామంది క్వశ్చన్ అండ్ ఆన్సర్లే చదువుతారు, పర్యాపదాలు చదవరు, అర్థాలు చదవరు, నానార్థాలు చదవరు, సందులు సమాసాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుంటే తెలుగు వచ్చింది. ఓకేనా? అన్నీ ఒక భాగం, మీ చదువులో ఒక భాగం ఇవన్నీ. అయితే రాజు నెబుకద్నెజరు బబులోను దేశంలో ఒక బంగారు ప్రతిమను చేయించి దూరాయన మైదానంలో దాన్ని నిలువ పెట్టించను. అది 60 మూరల ఎత్తు. ఎంత అంటే అది ఎత్తు? 60 మూరల ఎత్తు, 6 మూరలు వెడల్పు. వెడల్పు ఎంత? 6 మూరలు. ఇక్కడ ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 60 మూరలు, 6 మూరలు కాబట్టి అట్లా వెడల్పుగా చేయించను. రాజుకి నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, ఒక రాజ్యంలో ఎవరెవరు ఉంటారో నేను చదువుతున్నాను వినండి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకి నెబుకద్నెజరు నిలువ పెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, అంటే ఒక రాజ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలిచాడు రాజు. ఎవరిని? అధిపతుల్ని, సేనాధిపతుల్ని. సైన్యము, సేనాధిపతులు ఏంటంటే సైన్యం. సంస్థానంలో ఉండేవారు, మంత్రులు ఉన్నారు, ఖజానాదారులు ఉన్నారు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యత వహించిన వారందరినీ కూడా సమకూర్చి ఏం చేశాడంట? ఆ ప్రతిమ ప్రతిష్టకు, ఆ ప్రతిమను ఏం చేస్తారంట? ప్రతిష్ఠ చేయటానికి వారందరిని పిలిపించారు. ఈ రోజున మనము చాలా చోట్ల మాకు గుడి ప్రతిష్ఠ ఉంది అని అంటారా? అంటే ఏంటి? వారు గుడి కట్టించుకొని మాకు ప్రతిష్ట మేము చేసుకున్నాము అని. ఇప్పుడు ఈ బబులోను రాజు ఒక విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టించి దాన్నేంటి ప్రతిష్ఠ చేయడానికి ఈ యొక్క అధిపతుల్ని, సేనాధిపతుల్ని, ఖజానాదారుల్ని, మళ్ళీ ధర్మశాస్త్ర విధాయకుల్ని, ఖజానాదారుల్ని, అందరినీ, సేనాధిపతుల్ని, ప్రతి ఒక్కరిని పిలిపించాడు. ఆ యొక్క పిలిపించిన ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు వినండి. ఎన్నో వచనము? 3వ వచనం. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యం వహించిన వారందరూ రాజుకి నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడి వచ్చి రాజుకి నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండేది. వీరందరూ వచ్చారంట, వచ్చి నిలబడ్డారు. అప్పుడు ఏం జరిగిందంట? 4వ వచనం. ఇట్లుండగా ఒక దూత చాటించినది, ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏమనగా, కాక, పిల్లను గ్రోవి, పెద్ద వీణె, సింఫోనియా, వీణె, విపంచిక, సకల విధములకు వాయిద్యములు మీకు వినబడినప్పుడు రాజుకి నెబుకద్నెజరు నిలువబెట్టించిన
బంగారు ప్రతిమ ఎదుట సాగిలిపడి నమస్కరించుడి. సాగిలిపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడను అన్నారు. ఇది అసలు సంగతి. ఆయన విగ్రహాన్ని నిలబెట్టించడానికి కారణం ఏంటి? దానికి ఏం చేయాలంట వీళ్ళు అంటే రాజ్యంలో ఉన్న సకల ప్రజలు, సంస్థానాధిపతులు, న్యాయాధిపతులు, ధర్మశాస్త్ర కోవిదులు, సైనికులు అందరూ కలిసి ఎప్పుడంట బాక, వీణ, పిల్లని గ్రోవి, సింఫోనియా ఇవన్నీ అంటే వాయిద్యంలో రకాలు. ఇవన్నీ వాయించినప్పుడు సకల జనులు అందరూ కలిసి ఆ నిలబెట్టించిన విగ్రహానికి ఏం చేయాలంట? సాగిలిపడి సాష్టాంగపడి ఏం చేయాలంట? ఎవరైతే ఆ విగ్రహానికి ఆ ప్రతిమకు నమస్కరించరో వారిని ఎక్కడేస్తారంట? అగ్నిగుండంలో. చూడండి, మరి అగ్నిగుండంలో వేస్తారంటే అందరూ ఏం చేస్తారు చెప్పండి? ప్రాణం ముఖ్యమా, మరి విగ్రహానికి మొక్కటం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా అంటే చాలామంది ఏం చేస్తారు? ప్రాణమే ముఖ్యం అనుకుంటారు ఆ క్షణాన్ని. కానీ ఆ ప్రాణాన్ని ఇచ్చింది ఎవరని నమ్మరు. దేవుడు జ్ఞాపకానికి వస్తాడా? అసలు దేవుడు పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేవుడి స్వరూపాన్ని విగ్రహాన్ని మీరు పూజించకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని నమస్కరించకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ ఆ టైంలో గుర్తుకొచ్చిందా? ఏం చేస్తారు? ఆ ఆజ్ఞను మర్చిపోయి ఆ కనపడే అమ్మ అగ్నిగుండంలో పడే కన్నా ఆ కనపడే బొమ్మకి ఏం చేద్దాం? సాగిలి పడి నమస్కరిద్దాం. అయితే వచ్చే వారం దీనికి అందరూ లోపడ్డారా, ఎవరైనా వ్యతిరేకించారో వచ్చే వారం తెలుసు.